కొద్ది నిమిషాలు పరిమితిగా నా యొక్క సాక్ష్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ కూడా మెలకువగా ఉండండి, శ్రద్ధగా ఆలకించండి, మనస్కరించండి. ఈ మాటల మీద మీ మనసులోంచి బ్రతిమాలుతున్నాను. నా పేరు సుధీర్ రాజు, మా ఇంటి పేరు మందపాటి. నేను రాజుల కుటుంబంలో, విగ్రహారాధన సంబంధమైన రాజుల కుటుంబంలో నేను జన్మించాను. బహు భయంకరమైన విగ్రహారాధనతో నింపబడి క్రైస్తవ్యానికి ఎంతో బహుదూరముగా ఉండిన ఒక హిందూ సాంప్రదాయం కలిగిన రాజుల కుటుంబం, క్షత్రియ కుటుంబంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రులకు మేము యనమండుగురు సంతానం. ఎంతమంది అండి? యనమండుగురు. నాకు 4 అక్కలు, 3 అన్నయ్యలు. నేను అందరిలో చివరి వాడిని, ఆఖరి వాడిని, కడసారపు వాడిని. అలనాడు దావీదును ప్రేమించినట్లుగా, కడసారి వాడిన దావీదును ప్రేమించినట్లుగా దేవుడు నా పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడై నన్ను ప్రేమించి ఇటు రీతిగా మీ మధ్య నిలబడడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. మా అమ్మగారికి, నాన్నగారికి వివాహం కాకమునుపు నాన్నగారు ఉద్యోగం చేసేవారు, కానీ ఎలాంటి వ్యసనాలు లేకుండా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. దానిని బట్టి మా తాతయ్య గారు అమ్మను ఇచ్చి వివాహం చేశారు. ఏమి వ్యసనాలు లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మంచిగానే ఉన్నారు, మంచి కుటుంబం అని చెప్పేసి నాన్నగారిని అమ్మనిచ్చి వివాహం చేశారు మా తాతయ్య గారు. అలాగ కొద్ది దినాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క డిపార్ట్మెంట్ పుణ్యమో, స్నేహితుల ప్రోద్బలమో, ఇందాక చెప్పాను కదా, 6 నెలలు సహవాసం చేస్తే అన్నాను కదా, ఏమో పోలీసులు ఆ యొక్క వ్యవస్థే చాలా భయంకరమైన వ్యసనాలతో ఉంటారు. నాన్నగారికి అనుకోని రీతిలో ఎలాగయిందో తెలియదు కానీ త్రాగుడు మెల్లగా వ్యసనం అయిపోయింది. అలాగన భయంకరంగా త్రాగుతూ ఇంటిని పట్టించుకోలేని పరిస్థితిలోకి దిగజారిపోయారు. నేను అప్పటికి ఇంకా పుట్టలేదు. అమ్మ చాలా విగ్రహారాధన కలిగినది. ఆ దినాల్లో స్త్రీలు మా యొక్క కుటుంబాల్లో బయట పురుషులకు, పరపురుషులకు కనబడడానికి అవకాశం లేదు. అందుకని ఘోష, బురకాయ వేసుకుని ఘోష ఇంటిలోనే ఉండాలి, అది పద్ధతి. అలాంటి సందర్భంలో అమ్మ నాన్నగారి వ్యసనాన్ని బట్టి చాలా విధానాలుగా పూజలు చేస్తూ వచ్చేది. ఇంటిలో ఇంచుమించుగా సగభాగము పూజా గదిగానే ఉండేది. ఒక్కొక్క దినము ఒక్కొక్క దేవతా దేవుడు అనే వ్రతాలు, నోములు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ చాలా పట్టుదల కలిగి, విశ్వాసము కలిగి ఆ దేవతల యందు అమ్మ చాలా విగ్రహారాధన చేసేది. అమ్మ యొక్క విశ్వాసం ఏంటంటే, నేను నమ్ముతున్న నా దేవుళ్ళు, నా దేవతలు ఏదో ఒక దినాన్ని నా భర్తను మారుస్తారు అని తను చాలా విశ్వాసము కలిగినదే ఆ దేవతల నుండి ఆరాధన చేస్తూ, పూజిస్తూ ఉండేది. అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. కొంతమంది బిడ్డలు పుట్టిన తర్వాత ఇక వ్యసనం నాన్నగారికి అబ్బిన తర్వాత ఇంటిలోని పరిస్థితి నెమ్మదిగా దిగజారిపోతూ వచ్చింది. ఇంటిలో ఉద్యోగస్తుల యొక్క ఇళ్లలో 1వ తారీఖు వచ్చేటప్పటికి చాలా సంతోషం. జీతం వస్తుంది, నాన్నగారిని తెస్తారు, పిల్లలు చాలా సంతోషంగా ఉండే పరిస్థితులు. కానీ మా ఇంట్లో ఎప్పుడు అలాంటి పరిస్థితి కనబడేది కాదు. నాన్నగారు వచ్చి ఆ దినాన్ని, మామూలు ఉన్న దినాల్లో కంటే ఆ దినాన్ని మరీ ఎక్కువగా తాగి వచ్చి అమ్మను చిత్రహింసలు చేసేవారు. కొద్దిగా తాగి ఇంటికి వచ్చి పడుకుంటే అది వేరే సందర్భం, వేరే విధానం ఉండేది, కానీ ఇంటికి వచ్చి చిత్రహింసలు చేసేవారు. అమ్మను కొట్టడం మాత్రమే కాకుండా మా ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా బయటికి ఇసిరేసేవారు. ప్రతిరోజు ఉదయకాలం పిల్లలందరూ కూడా వాటిని కలెక్ట్ చేసుకుని, అంటే మా ఇంట్లోని సామాగ్రి అంతా కూడా వంట పాత్రలతో సైతం అన్నీ కూడా చొట్టలే. ఇప్పటికి కూడా గుర్తుగా కొన్ని వస్తువులు నేను దాచుకున్నాను. అర్థమవుతుందా మీకు? అలాంటి పరిస్థితి మాట. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో కుటుంబ జీవితము చాలా ఇంకా దిగజారిపోతుంది. ఇంటిని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, పైగా తాగి వచ్చి అమ్మని చిత్రహింసలు చేస్తుంటే అమ్మ విశ్వాసం ఇంకా పెరిగిపోతుంది. ఏదో ఒక దేవుడు, ఏదో ఒక దేవత నా భర్తను మారుస్తాడని విపరీతంగా తనకి పూజలు చేస్తూనే ఉంది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో
ఆ చూసిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క బాధలు చూసిన వారు, ఆ యొక్క కేకలు వింటున్న వాళ్ళు ప్రతిరోజు మా ఇంట్లోంచి అరుపులే సాయంకాలం అయ్యేటప్పటికి చీకటి పడేటప్పుడు నాన్నగారు వచ్చి అమ్మను చిత్రహింసలుగా కొట్టేవారు, చాలా భయంకరంగా కొట్టేవారు. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ప్రభువుని నమ్ముకున్న సహోదరులు, ఏం చెప్తున్నాను మీరు వినాలి ఈ మాట చాలా హృదయంలో ఉండాలి. కొంతమంది ప్రభువుని నమ్ముకున్న సహోదరులకి చాలా ఆవేదన. రాజుల సీతమ్మ గారు అన్ని కష్టాలు పడుతుంది ఆ త్రాగుబోతు భర్తతోటి, కుటుంబాన్ని ఎలాగ నడిపిస్తుందో. వాళ్ళు చాలా బాధపడిపోయి రాజుగారు లేని టైంలో ఒక దినాన్ని మనం వెళదాం, యేసుప్రభు గురించి చెబుదాం, యేసుప్రభుని ప్రార్థన చేస్తే నమ్ముకుంటే ఆమెకి జీవితం మారుతుందేమో, ఆ కుటుంబంలో తన భర్తను దేవుడు మారుస్తాడేమో, నమ్ముకోమని చెబుదామమ్మా. రాజుగారు లేని టైంలో వెళ్ళాలి, ఉన్న టైంలో వెళ్తే మళ్ళీ వేరేగా ఉంటుంది పరిస్థితి. లేని టైంలో అమ్మ దగ్గరికి మెల్లగా వచ్చి నలుగురు సహోదరులు, అమ్మ మీ యొక్క బాధలు చూస్తుంటే, మీ యొక్క కష్టాలను చూస్తుంటే మాకు కడుపు తరిగిపోతుంది. ఎలా భరిస్తున్నావమ్మా ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని పరిస్థితులు, ప్రతిరోజు నీ భర్త నిన్ను ఇంతగా బాధిస్తుంటే ఎలాగ భరిస్తున్నావు ఇంతమంది బిడ్డలతో అంటే, లేదమ్మా నేను పూజిస్తున్న దేవుళ్ళో ఏ దేవుడో ఏ దేవతో కనికరిస్తారు, సమయం రావాలి, దాని కొరకు నేను ఓర్చుకుంటున్నానమ్మా అని చెప్పిందంట. అమ్మ అలా కాదమ్మా, యేసు ప్రభు అనే గొప్ప దేవుడు ఉన్నాడమ్మా. ఆయన అనేక వేల సంవత్సరాల క్రితం మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, ఏ దేవుడు చేయలేని కార్యం చేశాడు. కనుక ఆయన నువ్వు నమ్ముకుంటే కనుక నీ పరిస్థితి మారుతుందమ్మా అనగానే అమ్మ చెప్పిందంట, అమ్మ ఆ మాటలు చెప్పొద్దు, అది మనకు సంబంధించినవి కాదు. అది ఎవరో మాలమాదిగల దేవుడంట, వేరే విదేశీ దేవుడంట, అది ఎవరో చెబితే విన్నాను, అది మనకు సంబంధించింది కాదంట. అలాంటి తక్కువ కులస్తుల దేవుణ్ణి మాకు పరిచయం చేస్తే దానివల్ల మాకు ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోతాయి, చెప్పొద్దమ్మా చెప్పొద్దు. లేదమ్మా నువ్వు ఆయన నమ్ముకోగలిగితే నీకు అద్భుతం జరుగుతుంది, ఇన్నాళ్ళు ఈ పూజలు చేస్తున్నావు కదా అనగానే ఏదో 4 మాటలు చెప్పగలిగారు. ఏం చేయగలరు వాళ్ళు? చెప్పి వెళ్ళిపోవడం తప్ప ఏం చేయగలరు? 4 మాటలు చెప్పి చిన్న ప్రార్థన చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ యొక్క హృదయంలో ఒక ఆలోచన, ఏ పుట్టలో ఏ పాముందో ఏమో, యేసు ప్రభు గొప్ప దేవుడు అంటున్నారు, అద్భుతాలు చేస్తున్న దేవుడు అంట. ఆయన ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు, బైబిల్ ఎప్పుడు కూడా తన జీవితంలో చూసి ఉండలేదు, చదివి ఉండలేదు, ప్రార్థన చేయడం కూడా రాదు. అయినప్పటికీ కూడా చిన్న విశ్వాసం. ఈ దినాల్లో యేసు ప్రభు అంటే తిరస్కరించేవారు ఎవరు కనబడరు. మీరు అనుకుంటున్నారు యేసు ప్రభువుని అంగీకరించిన వారి యొక్క జీవితాలు బాగోక వారిని అసహించుకుంటున్నారు తప్ప యేసు ప్రభువుని ఎవరు అసహించుకోరు. అర్థమైందా? ఆయన ఒక మహానుభావుడు, ఒక గొప్ప దేవుడు అమ్మా, ఆయన కూడా ఒక దేవుడు అంటారు తప్ప అన్య జనాంగం దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గొప్ప దేవుడు అమ్మా. కానీ ఎవరి వల్ల ఆయన నామానికి అవతారం? నిన్ను బట్టే, నన్ను బట్టే, మన యొక్క జీవిత విధానాలను బట్టే ప్రభు యొక్క నామానికి అవగణత వస్తుంది. ఈ దినాన్ని ఎవరిని బట్టి అసహించుకుంటున్నారు? గాంధీ మహాత్ముడికి కొండ మీద ప్రసంగం ద్వారా ఈ రాజ్యంలో మనకు దేశానికి స్వతంత్రతను తేగలిగాడు. ఈ సత్యం చాలామందికి తెలియదు. గాంధీ చేతిలో ఉండేది ఒక పుస్తకం ఉంటుంది, దాని మీద గీత అని రాసి ఉంటుంది. గీత ఆయన చేతిలో ఉండవలసింది గీత కాదు, బైబిల్ ఉండాలా. దేనివల్ల ఆయన ప్రోత్సహింపబడ్డాడు, దేనివల్ల అతనికి జీవితం పురుకొల్పబడ్డాడు, ఏ మాటలు అతనికి జీవితంలో పని చేశాయి, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కారణమైన బోధ ఏమి విన్నాడు బైబిల్ నుంచి అంటే కొండ మీద ప్రసంగము గాంధీ మహాత్ముడికి చాలా ఇష్టమైన ప్రసంగం. కానీ ఆయన చెప్తూ వచ్చాడంట ఆయన బయోగ్రఫీలో, యేసు ప్రభువుని ఏ మాట అనడానికి మనం అనర్హులమైన మహానుభావుడు, కానీ వారిని నమ్మిన ప్రజలే మహా దుర్మార్గులు. ఆ మాట ఆయన హృదయంలో పడిపోయింది. మరణించే వరకు యేసు ప్రభువుని నమ్మలేకపోయాడు. కారణం, యేసు ప్రభువు నమ్మిన వారి యొక్క జీవితాలు ఆయనకి అసహ్యం తెప్పించాయి. మీకు అర్థమవుతుందా? కనుక ఈ దినాన్ని దేవునికి నామానికి అవగాహన తెచ్చేది మన యొక్క బ్రతుకులు తప్ప అన్యులు కాదు అనే సత్యాన్ని నువ్వు నేను స్పష్టంగా ఎరగాలి. కనుక యేసు ప్రభు అంటే అందరికీ ఇష్టమే. అన్య జనాంగము కూడా వారి యొక్క పూజా గదుల్లో యేసు ప్రభు పటాన్ని ఒక పక్కన పెట్టుకుంటారు. ఆయన కూడా ఒక మహానుభావుడు, ఒక దేవుడే. వారి యొక్క ఆలోచన ఏంటంటే ఈ దేవత, ఈ దేవుడు చేయకపోతే ఆయన కార్యాలు చేస్తాడు కదా అనేది ఒక స్టెఫిని.
కారుకు 5వ చక్రం ఉన్న ఒక స్టెఫినీ మాదిరిగా యేసు ప్రభువును వారి పూజా గదిలో పెట్టుకుని ఆరాధిస్తున్న ప్రజలు. అర్థమైందా? అమ్మ యొక్క హృదయంలో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏ పుట్టలో ఏ పాముందో, వారు యేసు ప్రభు గొప్ప దేవుడు అంటున్నారు కదా, ప్రార్థన చేస్తే పోయేదేముంది? వచ్చి రాని మాటలతో తన యొక్క హృదయ వేదనంతా చిన్న మాటలతో, ప్రభువా, యేసు ప్రభు అంట, నువ్వు గొప్ప దేవుడు అంట, నువ్వు మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు అంట, నీవే నిజమైన దేవుడు అయితే నా బాధలను తీసివేస్తే నా యొక్క ఈ పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి నిన్నే ఆరాధిస్తాను, నిన్నే వెంబడిస్తానయ్యా అని ఏదో వచ్చి రాని మాటలతో చెప్పి 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 అలాగా తన ఆవేదనంతా ఆ మాటల ద్వారా చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రపోయిందో అలా ఒక్కసారి ఒరిగేటప్పటికి గదంతా వెలుగుమయం అయిపోయిందంట. ఒక మెల్లని స్వరము, సహోదరి భయపడకము, నేను నీ పక్షము కార్యం చేస్తాను, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఒక మెల్లని స్వరము. వెంటనే ఉలిక్కిపడి లేచింది. ఆ స్వరం ఇంకా తనకి చెవుల్లో గింగురం అంటూనే ఉంది. ఆ వెలుగు అదృశ్యమైపోయింది. అమ్మ యొక్క ఉదయంలో ఎంతో తేలికైపోయింది. ఏదో భారం తీసేసినట్లు అయిపోయింది అంట. వెంటనే ఎవరో బరువుని తీసేసినట్లు అయిపోయింది. చాలా సంతోషం, ఆనందము. నాకు ఎప్పుడు ఏ దేవత, ఏ దేవుడు దర్శనము చూపించలేదు. ఈ దేవుడు ఎవరో నిజమైన గొప్ప దేవుడు ఈయన కదా, ఆయన స్వరం ఇంకా నాకు చెవుల్లో వినబడుతుంది కదా, ఈ దేవుణ్ణి నాకు పరిచయం చేసిన ఆ సహోదరులకి నేను చెప్పాలి. ఎప్పుడు తెల్లవారుతుందా చూసి నెమ్మదిగా, ఇంకా కొద్దిగా చీకటి ఉండగానే నెమ్మదిగా మనకి వెళ్ళి వాళ్ళని తలుపు కొట్టి వాళ్ళని లేపి, అమ్మ నిన్న వచ్చారు కదా, అమ్మ ఎందుకో ఇలా వచ్చేసారంటే, మా రాజులమ్మ గారు ఇలా వచ్చేసారంటే, లేదమ్మా నిన్న యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పారు కదా, ఆ దేవుని ప్రార్థన చేస్తే నాకు ఈ విధంగా నా గదంతా వెలుగుమయం అయిపోయింది. ఆ యొక్క అనుభవాన్ని నేను చెప్పలేనమ్మా మాటలతోటి. ఇంకా నా చెవుల్లో ఆ యొక్క స్వరం వినపడుతూనే ఉంది, గింగురం అంటూనే ఉంది అనేటప్పటికి వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారంట. అమ్మ మళ్ళీ చెప్పండి, నిజమమ్మా, ఇది సత్యమమ్మా, అందుకో మీకు చెప్పడానికి వచ్చానమ్మా అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము విశ్వాసులము, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళుతున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి బలలో పాలు పంపులు పొందుతున్నాము, ఇన్ని సంవత్సరాలుగా అనేకమైన ఉపదేశాలు వింటున్నాము, బైబిల్లో అనేకమైన వచనాలు మాకు కంఠస్థమే, అయినప్పటికీ మా దేవుడు యేసు ప్రభు మమ్మల్ని ఎప్పుడు దర్శించలేదు, స్వరం వినిపించలేదు. వచ్చి రాని ప్రార్థనతో 2 మాటలను మాట్లాడితే ప్రభు నిన్ను దర్శించాడంటే నిన్ను ఆయన విడిచిపెట్టడమ్మా, నీ జీవితం మారిపోయినట్లే. రాజుగారు మారిపోతారు, తప్పనిసరిగా మారిపోతారు, నీ కుటుంబాన్ని అంతంగా ఆయనే చూసుకుంటాడు, నువ్వు నిర్భయంగా వెళ్ళిపోవచ్చమ్మా అని ప్రార్థన చేసి ఒక బైబిల్, పరిశుద్ధ గ్రంథాన్ని అమ్మకిస్తే అది చెంగుచాటును పెట్టుకుని ఇంటికి వచ్చేసింది. ఉదయం అంతా సంతోషం అయిపోతుంది. ఈ సంతోషము ఎలా వ్యక్తపరచాలో తనకు అర్థం కావట్లా. తను ఉన్న ఇంటిలో ఉన్న సామాగ్రి, పూజా సామాగ్రి, పటాలు, బొమ్మలు, విగ్రహారాధన సంబంధమైన అన్నీ కూడా మూటలు కట్టించి దూరంగా నదిలో పారించేసింది పిల్లలతోటి. ఇల్లంతా శుభ్రంగా కడిగించేసి తలారా స్నానం చేసి ఆదికాండము 1వ అధ్యాయము నుంచి ప్రారంభించింది. తను చదువుతున్న కొద్ది మొదటే అర్థమైపోద్దా? ఆదికాండం 1 నుంచి చదివితే ఏమండి అర్థం కాదు కదా. కానీ దేవుడు తన యొక్క మహాకృపను బట్టి, దయను బట్టి వివేచనాత్మను అనుగ్రహించడం ద్వారా బైబిల్ అర్థం కావడానికి అవకాశం కలిగింది అమ్మకి. నెమ్మదిగా చదివే కొద్ది విశ్వాసం కలుగుతుంది తనకి. అలాగనే కనబడిన వారికి, బంధువులకి, మిత్రులందరికీ ప్రభు గురించి చెప్పడం ప్రారంభించింది. అమ్మ నా జీవితంలో ఎలా చేశాడు దేవుడు, ఇంత విగ్రహారాధన చేశాను, ఏ దేవత, ఏ దేవుడు నన్ను కనికరించలేదు, నా భర్తను మార్చలేదు, వచ్చి రాని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఆ రాత్రికాల సమయంలో నన్ను దర్శించాడమ్మా, నాతో మాట్లాడాడమ్మా, ఇలాగమ్మా అలాగమ్మా దేవునికి వాక్యం చెబుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి అనేక మంది రక్షణ మార్గంలోకి రాగలిగారు. సరే, అలాగ జరుగుతున్న దినాల్లో నేను పుట్టడం జరిగింది. అమ్మ ప్రభువు నమ్ముకున్న తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత నేను జన్మించాను కనుక నేను పుట్టు క్రైస్తవుడనే. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి అమ్మతో పాటు ఎక్కడికి వెళ్ళినా అమ్మ ప్రార్థనలకు వెళ్ళిపోతూ ఉండేవాడిని. మందిరానికి క్రమంగా అమ్మతో వెళ్ళిపోతూ ఉండేవాడిని. సండే స్కూల్ పరిచర్యలు, సండే స్కూల్ పాటలు, వాక్యాలు, కంఠద వాక్యాలని నేర్చుకునేవాడిని. అలాగే అమ్మతోటే ఎక్కడికి వెళ్ళినా అమ్మతోటే. చిన్నవాడిని కదా, అమ్మ ఎక్కడ కనబడినా నేను ఉండేవాడిని. అలాగన పశ్చిమ గోదావరి జిల్లాలో మన అసెంబ్లీలో పూర్వ దినాల్లో అమ్మ తెలియని వారు ఎవరు లేరు.
రాజమండ్రి ఆండ్రూస్ గారు అనేవారంట, సీతమ్మ బ్రదర్ ఎక్కడా అని. ఏంటి, సీతమ్మ సిస్టర్ కాదు, సీతమ్మ బ్రదర్ ఎక్కడా, సీతమ్మ బ్రదర్ ఎక్కడా. అంత రోషంగా, అంత ఆసక్తిగా దేవుని సువార్తను ప్రకటన చేయడానికి కొంతమంది ఇళ్లను సిద్ధపరిచి, వాళ్ళని ఏర్పాటు చేసి సిద్ధపరిచి దైవ సేవకులను తీసుకెళ్ళి వాళ్ళతోటి సువార్త వినిపించడం, ఇలాగా పెద్ద పెద్ద ఇళ్లలోకి తీసుకువెళ్ళి సువార్త ప్రకటింప చేయడం దైవజనుల ద్వారా. ఇలాగ నాన్నగారు వెస్ట్ గోదావరి అంతా తిరిగేశారు. తన యొక్క ఉద్యోగం వెస్ట్ గోదావరి అంతా ట్రాన్స్ఫర్ అయింది. ఏలూరు, భీమవరం, కణుకు, తాడేపల్లిగూడెం. ఇలాగ దైవజనులు, మాకు తెలియని దైవజనులు ఎవరు లేరు. పూర్వ దినాల దైవజనులు, ఇప్పుడు దైవజనులు కాదు. చిన్నప్పటి నుంచి నేను దైవజనుల చేతిలో పెరిగిన వాడను. మీకు అర్థమవుతుందా? సరే, అలా జరుగుతున్న సందర్భంలో, నాన్నగారిలో కూడా మార్పు వస్తున్న సందర్భంలో అమ్మ యొక్క విశ్వాసం ఇంకా పెరుగుతుంది. నాన్నగారు వ్యసనం కొద్ది నెమ్మదిగా ఆయన మార్పు చెందడం బట్టి అమ్మ యొక్క విశ్వాసం పెరుగుతూ వచ్చింది. దాన్ని బట్టి అమ్మ బిడ్డలను చదివించుకోవడానికి అవకాశం కలిగింది. అంతకుముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అంతకుముందు తాను పూజించిన ఏ దేవత కనికరించిన సందర్భంలో విసిగిపోయి వేసారిపోయి అమ్మ బిడ్డలందరికీ విషం ఇచ్చి తను కూడా విషం తిని చనిపోవాలనుకుందట. అంతా సిద్ధపరుచుకున్న సందర్భంలో ఎవరో చుట్టాలు వచ్చారట. ఎవరో చుట్టాలు వచ్చారు. చుట్టాలు రావడంతో ఆ ప్రోగ్రాం పోస్ట్ పోన్ అయిపోయింది. ఆ విధంగా ఆ దినము కనుక ఆ చుట్టాలు ఇంటికి రాకపోతే, దేవుడు వారిని పంపించి ఉండకపోతే నేను మీ మధ్య ఉండడానికి అవకాశం లేదు. దేవుని యొక్క అనాథ సంకల్పములు ఎంత గొప్పవి, ఆయన ప్రణాళికలు ఎంత గొప్పవి. నీవు భూమి మీద ఉద్భవించిన దాటి నుంచి ఎన్ని దినాలు ఇది భూమి మీద ఉండాలో అన్నది ఆయన నిర్ణయించాడు. మన ప్రతి గడియ ఆయన యొక్క సంకల్పమే, ఆయన యొక్క ఉచితమైన కృపే. నీవు నేను ఊపిరి తీసుకుంటున్నామంటే ఆయన దయ. ఈ లోకంలో మన శక్తిని బట్టి, బలాన్ని బట్టి మనం జీవించడానికి అవకాశం లేదు. దేవుని యొక్క మహాదయ. ఈ కోవిడ్ సమయంలో ఎంతోమంది దైవజనులు ఎగిరిపోయారు. ఎంతోమంది ప్రియులైన వారు, మన బంధువులు, మిత్రులు అనేక మంది ఎగిరిపోయారు. నిన్ను నన్ను ఇంకా భూమి మీద సజీవులుగా ఉంచాడు. దాని వెనకాల దేవుడు గొప్ప ప్రణాళిక ఉంది. నిన్ను నన్ను అమితముగా ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను సదాకాలము ఆయన నిత్యత్వంలో ఉంచుకోవాలని ఆయన ఆరాటపడి ఆయన ప్రేమించి నీకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. ఇది అవకాశమేమో నిలబడి చెప్పే నాకు కానీ వినుచున్న మీకు కానీ ఇదే ఆఖరి దినం అయి ఉండొచ్చు. కాబట్టి ప్రతి దినము దేవునికి సన్నిధిలో కూర్చున్న సందర్భంలో ఇది నా ఆఖరి దినము అన్నట్లుగా భావన కలిగిన వారమై దేవుని కొరకు మన యొక్క జీవితాన్ని సమర్పించాలి. అది దేవునికి ఉద్దేశం. అలాగ లేకుండా వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన నీకు నాకు ప్రయోజనం ఉండదు. మన బ్రతుకు మారాలి, మన జీవితము మారాలి. అలాగా అమ్మ అనేకులకు సువార్త ప్రకటన చేస్తూ వచ్చింది. నాన్నగారిలో మార్పు వచ్చింది. ఇంటిని పట్టించుకుంటున్నారు, బిడ్డలను పట్టించుకుంటున్నారు. అలాంటి సందర్భంలో బిడ్డలందరూ చదువుకున్నారు, ఎదిగిన వారుగా ఉన్నారు. వాళ్ళకి వివాహాలు చేయాలంటే అమ్మ ఒక్కతే ప్రభువుని నమ్ముకుంది. అప్పటికి మా కుటుంబంలో నాన్నగారు కొద్దిగా మార్పు చెందారు తప్ప సంపూర్ణంగా రక్షణ అనుభవంలోనికి రాలేదు. పెళ్ళిళ్ళు చేయాలి, ఎలా చేయాలి? హిందూ సాంప్రదాయంలోనే మా 4 అక్కల పెళ్ళిళ్ళు, 3 అన్నల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, ఒక్కొక్కటి చెప్పాలంటే తెల్లారిపోతుంది. ఇంటిలో 7 వివాహాలు కూడా హిందూ సాంప్రదాయంలోనే అయిపోయినాయి. దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడేమో మరి తెలియదు. ఆయన కృప చూపించాడేమో మనకు తెలియదు. 7 వివాహాలు హిందూ సాంప్రదాయంలోనే అయిపోయినాయి. తర్వాత నా చదువు ముగింపబడింది. తర్వాత నాకు వివాహం చేయాలని ఆలోచన చేసినప్పుడు మా అక్కగారు అమ్మాయితోటి నాకు వివాహాన్ని చేయించారు. అమ్మను బట్టి అక్క ప్రభువు నమ్ముకుంది, అక్కగారి పాప కూడా ప్రభువు నమ్ముకుంది. అక్కగారి అమ్మాయి సండే స్కూల్ పరిచర్య కూడా చేసేది. కాబట్టి నాతో వివాహము చేయడానికి నిశ్చయించారు. అమ్మాయి అయితే బాగుంటుందిరా, ప్రభువు నమ్ముకుంది కదా, తాను కూడా నువ్వు కూడా చిన్నప్పటి నుంచి మందిరంలో ఎదిగావు కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెప్పిన వెంటనే నేను అన్నాను, మరి నేను చిన్నప్పటి నుంచి ప్రభువు నమ్ముకున్నాను కదా, మరి ఏ వివాహం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు వరకు అన్నయ్యలకి అక్కలకి హిందూ సాంప్రదాయంలో చేసేసావు కదా, నాకు అలాగ కుదరదు అన్నాను. కుదరదంటే అలా కాదు నాన్న, దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, ఆయన మన పరిస్థితి అర్థం చేసుకోగలడు. నాన్నగారు అయితే ఒప్పుకోరు పరిశుద్ధ వివాహం అంటే,
ఎందుకంటే బంధువులందరూ రారు, వ్యతిరేకంగా చూస్తారు, పద్ధతి వేరంటారు, రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. నీది ఆఖరి వివాహము గనక నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది నాన్న, దేవుడు అర్థం చేసుకోగలరా, మన పరిస్థితిని అర్థం చేసుకోగలడు అంది. లేదు, నాకు ఇష్టం లేదమ్మా. బావగారిని అడిగితే మా బావగారు కూడా ప్రభువుని నమ్ముకోలేదు. అక్క నమ్ముకుంది కానీ బావగారు నమ్ముకోలేదు. ఆయన అన్నారు, నేను నా ఇంటి దగ్గర నా బిడ్డకు వివాహం చేసి కన్యాదానం చేసి హిందూ సాంప్రదాయంలోని వివాహం చేసి పంపిస్తాను. తర్వాత పెళ్ళి అయిన తర్వాత మీరు మసీదులకు వెళ్తారో, గుళ్ళకి వెళ్తారో, చర్చిలకు వెళ్తారో నాకు అనవసరం, అది మీ జీవితం, దాని గురించి నేను ప్రశ్నించను అన్నారు. అందుకు అమ్మ, బాగా ఒప్పుకుంటున్నారు కదా, తర్వాత చర్చికి వెళ్ళడానికి ఏం ఇబ్బంది ఉండదు కదా, నువ్వు ఒప్పుకోరా అన్నారు. నాకేమో మనసు ఏం బాగోలేదు. ఏంటి, చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగి మళ్ళీ హిందూ సాంప్రదాయంలో పంతులు గారిని పిలిచి వాడు చేసే తతంగాన్ని నేను ఎలాగ అంగీకరిస్తాను, నేను ఒప్పుకోలేదు. సరే, నాకు ఇంకా మనసు బాగోలేదు. అమ్మ అలాగంటుంది, బావగారు ఎలాగంటున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అమ్మ ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసి పరిశుద్ధ వివాహం అయితే చేసుకుందాం, లేకపోతే వద్దు అన్నాను. సరే, అలా కాదు నాన్న, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవుడు కనికరిస్తాడు రా, మనకు అర్థం చేసుకోగలడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన, ఇదే చెబుతుంది. లేదు మందిరంలో పెద్ద అన్న ఉన్నాడు, ఆయన అడుగుతాను సలహా అని చెప్పేసి సరాసరి సాధు గారు లేరు ఆ టైంలో, అన్న దగ్గరకు వచ్చి, అన్న పేరు చెప్పడం బాగోదు కానీ, అన్న నా యొక్క వివాహం హిందూ సాంప్రదాయంలో చేయాలని చూస్తున్నారు మా అక్కగారు అమ్మాయితోటి. నేను చిన్నప్పటి నుంచి మీ మధ్య పెరిగాను కదా, అది నాకు ఇష్టం లేని విషయం, ఏం చేయాలో అర్థం పోవట్లేదు నాకు. నువ్వేదైనా మంచి ఆత్మీయమైన సలహా నువ్వు ఇస్తావని నీ దగ్గరికి వచ్చానన్నా అంటే, తమ్ముడు నాకు మీ కుటుంబం పరిస్థితి అంతా తెలుసు, దేవుడు అర్థం చేసుకోగలడు, ఆయన కూడా అలాగే అంటున్నాడు, ఆయన అర్థం చేసుకోగలడు, నువ్వేమీ అనుకో, నువ్వేమి ఇబ్బంది పడద్దు, నువ్వు ప్రార్థన చేసుకుని తాళి కట్టేయి అంటున్నాడు. ఏం చేసుకుని? ప్రార్థన చేసుకుని తాళి కట్టేయాలంట. నా యొక్క వివాహము 1990 సంవత్సరం మార్చి 3వ తారీఖు రాత్రికాల సమయంలో 10 గంటల చిల్లరకి. ఎప్పుడు హిందూ వివాహాలు ఎప్పుడు జరుగుతాయి? రాత్రులు ఎందుకు జరుగుతాయి మీకు తెలీదా? వాళ్ళు చీకటి వారు, నీవు నేను వెలుగు సంబంధం. ఇది నా ఫ్యాషన్ ఎక్కువైపోయింది. క్రైస్తవులు కూడా సాయంత్రాలు పెళ్లి చేసుకుంటున్నారు, రాత్రులు ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు. అది దేవుని యొక్క వాక్యానుసారమైన పరిస్థితి కాదు. అర్థమైందా? 1990 మార్చి 3వ తారీఖు రాత్రికాల సమయంలో 10:30 కూడా ఉండదు, 10:31 శుభముహూర్తంగా నిర్ణయించారు. ఇంకా అన్న అలాగంటున్నాడు, బావ అలాగన్నాడు, అమ్మ అలాగంది. నేను చిన్నవాడిని, ఏం చేయాలో తెలియక సరే అన్నాను కానీ మనసు ఏం బాగోలేదు, ఇష్టం లేదు. మా యొక్క స్వగ్రామము పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఇక్కడ పాలకొల్లు దగ్గర ఉంటుంది నరసాపురం. చిన్నప్పటి నుంచి నేను అక్కడే, పుట్టింది కొవ్వూరులో. 4 సంవత్సరాల వయసులో నేను నరసాపురం వచ్చేసాను, ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల. అక్కడే నా యొక్క విద్యాభ్యాసం, మిషన్ హై స్కూలు, వైఎన్ కాలేజీ. సరే, అలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలియక నేను కూడా సరే అనేసాను. 1990 మార్చి 3వ తారీఖు రాత్రికాల సమయంలో నా పెళ్ళి చెప్పాను కదా. ఉదయమే మా బావమరిది పెళ్లి కుమార్తె అన్నయ్య కారు వేసుకుని అమలాపురం, పెళ్లి కుమార్తె యొక్క ఇల్లు అమలాపురం ప్రక్కనున్న ఈస్ట్ గోదావరిలో అమలాపురం పక్కనున్న వెలస అనే గ్రామం. అక్కడ నుంచి మమ్మల్ని తీసుకురావడానికి కారు వేసుకొచ్చాడు. కొత్త కారు, ఆ సంవత్సరమే వాళ్ళు కొనుక్కున్న కారు అన్నమాట, అంబాసిడర్ కారు వేసుకుని వచ్చాడు. మమ్మల్ని అందరిని తీసుకుని వచ్చాడు నరసాపురం నుంచి వాళ్ళ దగ్గరికి. ఒక విడిది ఇల్లు ఏర్పాటు చేశారు, అన్ని సౌకర్యాలు చేశారు, అందులో ఉండమన్నారు. అక్కడ ఉన్నాం కానీ మనసేం బాగోలేదు. పెళ్లి కుమారుడిగా నన్ను రెడీ చేశారు, అంతా అయింది. రాత్రికాల సమయం కనుక లైటింగ్స్ అంతా పెట్టారు, జనరేటర్స్ పెట్టారు, పెళ్లి పందిరి, ముత్యాల పందిరి అంటారు కదా, అదంతా వేశారు. సరే, పంతులు గారు ఆ యొక్క ముందుగానే వచ్చేసి ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. నాకు మనసు ఏమీ బాగోలేదు. ఏంటిది నేను చేస్తున్నది ఏంటి బాగోలేదు. మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. ఆ సందర్భంలో ఒక ఐడియా వచ్చింది నాకు. ఆ పెళ్ళిలో అక్కడ కూర్చోలేను, నేను ఎక్కువసేపు ఉండలేను, ఎంతసేపు చేస్తారో తెలీదు. పంతులు గారిని ఒకసారి పిలిచాను. పంతులు గారు ఒకసారి రండి. అయ్యా ఏంటండి పెళ్ళి ఎన్ని గంటలు చేస్తారు, ఎంత సమయం పడుతుంది మీకు? ఇంచుమించుగా 3-4 గంటలు పట్టేస్తుందండి. చివరిగా అరుంధతి నక్షత్రము చూపించేటప్పటికి ముగుస్తుంది, ఒక 3-4 గంటలు పడుతుందండి.
దండం పెడతాను నీకు, ఒక 2 గంటలు, ఒక గంటన్నరలో తేల్చేస్తే నీకు ఎంత డబ్బులు కావాల్సి అంత ఇస్తానన్నాను. అక్కడ కూర్చోలేను, ఆ పరిస్థితిలో కూర్చోలేను. పసుపులు కుంకాలు అక్కడ పెట్టమంటాడు, ఇక్కడ తీయమంటాడు, అది పట్టుకోమంటాడు, ఇది పట్టుకోమంటాడు, అక్క తొక్కమంటాడు, ఇంకా రకరకాలైన పరిస్థితులు మాట అక్క పెళ్ళిలో. హైందవ పెళ్ళి అంటే అది నిజంగా దాని గురించి ఆలోచన చేస్తే పిచ్చెక్కిపోతుంది. అలాంటి సందర్భంలో నేను కూర్చోలేను, నీకు ఎంత డబ్బులు కావాల్సి అది ఇస్తాను నేను, దయచేసి నువ్వు ఎంత త్వరగా ముగించగలిగితే అంత మంచిది, నేను నీకు ప్రాధేయపడుతున్నానయ్యా అన్నాను. అయ్యో రాజుగారు అలా అనకండి, నేను తొందరగానే తేల్చేస్తాను అన్నాడు. చాలా నమ్మకస్తుడు, తొందరగానే తేల్చేశాడు. పెళ్లి పీటల మీద కూర్చున్నాం, పెళ్లి తతంగం జరుగుతుంది, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా మనసు అక్కడ లేదు. సంతోషం అనేది 1% కూడా లేదు. అసలు పెళ్లి చేసుకుంటే పెళ్లి కుమారుడు ఎంతో సంతోషంగా ఉండే పరిస్థితి కదా. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ముఖం పైకెత్తరా నవ్వరా అంటున్నారు ఫోటోలు తీయడానికి. హృదయంలో లేని సంతోషాన్ని నేను ముఖంలో ఎక్కడ వ్యక్తపరచగలను, అవకాశం లేదు. అర్థమవుతుందా? ఎప్పుడు అయిపోతుందా, లేచిపోదా నేను కూర్చున్నాను. సరే ముగించేశాడు, లేచిపోయాం. లేచిపోయిన తర్వాత ఆ చుక్క చూపించేస్తానని తీసుకెళ్ళాడు. అక్కడ చుక్క కనబడుతుంది అనుకుంటున్నారా? అంతా మాయే. చెప్పకపోతే కనబడిందని చెప్పకపోతే విడిచిపెట్టాడు, కనబడిందంటే ఓ పని అయిపోద్ది, వదిలిపోతుంది. కాబట్టి ఇదంతా అబద్ధము, ఇది మాయ. సరే అది అయిపోయిన తర్వాత కూర్చున్నాం, అమ్మయ్య అనుకున్నాను. ఏదో పెద్ద ప్రళయం దాటిపోయిందా అనిపించింది నాకు. కూర్చునేటప్పటికి ఒక 10 నిమిషాలు కూర్చోలేదు, ఇంకానే పరిగెత్తుకుని పంతులు గారు పంచాంగం పట్టుకుని వచ్చారు. పరిగెత్తుకుని వచ్చి ఇదేంటి మళ్ళీ వస్తాడేంటి, డబ్బులు సరిపోలేదా ఇద్దామనుకుని నేను అనుకుంటున్నాను. అలా అయ్యా కాదండి, మీరు 3 గంటల లోపు మీ స్వగ్రామమైన నరసాపురం మీరు బయలుదేరి పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళిపోవాలా. 3 గంటలు దాటిపోయిన తర్వాత దుర్ముహూర్తం వచ్చేస్తుంది, కాబట్టి మీకు అది చాలా ప్రమాదకరమైన విషయం. దుర్ముహూర్తంలో ప్రయాణం చేయకూడదు. 3 గంటల లోపులో మీరు రెడీ అవ్వాలి. అర్ధరాత్రి, ఇదేంటయ్యా అర్ధరాత్రి మధ్యలో తెరవని, మమ్మల్ని ఇప్పుడే కదా పొద్దున్నంతా కారులో తీసుకుని వచ్చారు, నలిగిపోయాం, పెళ్ళిలో అంతా నలిపేశావు, ఇప్పుడు కూర్చుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని. ఉదయకాలము మా 2వ బావమరిది పెళ్ళి ఉంది అక్కడ. అర్థమైందా? పెళ్లి కుమార్తె చెల్లి మాట, చెల్లికి వివాహం నాతో అయిపోయిన తర్వాత ఉదయకాలము పెళ్ళి ఉంది. సరే ఉదయకాలం బావమరిది పెళ్ళి ఉంది కదా, అది కూడా చూసేసి మేము వెళతాం. ఇందుకు అర్ధరాత్రి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏంటి, నెమ్మదిగా వెళ్తాం, ఉదయం ఫ్రెష్ అయ్యి వెళ్తాం అంటే లేదు దుర్ముహూర్తం వచ్చేస్తుంది అంటే. అలా కాదు, నీకు ఇందాక డబ్బులు ఇచ్చాను కదా మళ్ళీ ఇస్తాను, నువ్వు దీన్ని తప్పించి మమ్మల్ని ఇక్కడే ఉండి ఏర్పాటు చెయ్యి అన్నా. లేదండి, నన్ను దుర్ముహూర్తంలో మమ్మల్ని పంపిస్తే ఇంకేమైనా ఉందండి, నన్ను వెళ్ళేసేస్తారు, నాకు ఇందాకైతే టైం అడ్జస్ట్ చేశాను తప్ప ఇప్పుడు నా వల్ల కాదండి అని చేతులు ఎత్తేసాడు. ఏం చేయాలో అర్థం కాదు. 2:30 టైంలో కారుని ఏర్పాటు చేశారు. ఎవరి కారు? మా అక్కగారు కారే. ఉదయం మా బావమరిది మమ్మల్ని తీసుకొచ్చాడు కదా నరసాపురం నుంచి, ఆ కారులోనే పొద్దున్నంతా తీసుకొచ్చాడు. పెళ్లి పనుల్లో నలిగిపోయాడు, అతడికి విశ్రాంతి లేదు. మళ్ళీ డ్రైవర్గా ఆయన కూర్చోబెట్టి మమ్మల్ని అందరూ సిద్ధపరిచారు. సరే మేము ఆ స్వగ్రామం వెలస నుంచి, వారి స్వగ్రామం వెలస నుంచి మా స్వగ్రామం నరసాపురానికి రావాలి. నేను డ్రైవర్ కూర్చున్నాడు, మా బావమరిది, తర్వాత నేను కూర్చున్నాను, పెళ్లి కుమార్తె కూర్చుంది, మా అక్కగారు అమ్మాయి. తర్వాత వెనకాల సీట్లో మా 2వ వదిన గారు, 3వ వదిన గారు, 3వ అన్నయ్య అత్తగారు, 3 పిల్లలను వేసుకుని కూర్చున్నారు. అమ్మ కూర్చుంది. 4 పెద్దోళ్ళు కూర్చున్నారు, 3 పిల్లలను వేసుకుని కూర్చున్నారు. కారు చాలా ఇరుగ్గానే ఉంది, అడ్జస్ట్ అయ్యి కూర్చున్నారు. మా 2వ వదిన గారు, 3వ వదిన గారు చాలా చిన్న వయసే, 30 లోపు వయసే, వాళ్ళకు కూడా పెద్ద వయసులు కాదు. మా 3వ అన్నయ్య అత్తగారు కూడా నేనంటే చాలా అభిమానం, మీకు కూడా వస్తాను నేను అని చెప్పేసి ఆమె ఎక్కింది. మా అక్కగారు అబ్బాయి చిన్నవాడు, 2 అన్నయ్యల కొడుకులు ఒళ్ళో వేసుకున్నారు, చిన్న పిల్లలు, సంవత్సరం లోపు పిల్లలు. కారు బయలుదేరింది. వెలస గ్రామం నుంచి మా యొక్క ప్రయాణం ఎలాగంటే, వెలస నుంచి ముక్తేశ్వరం మీద నుంచి అయినవెల్లి గ్రామం నుంచి కొత్తపేట, రావులపాలెం, సిద్ధాంతం, పెనుగొండ, మార్టేరు, పాలకొల్లు, నరసాపురం అలా రావాలన్నమాట. సరే అందరం కూర్చున్నాం. చిన్న చిన్న చినుకులు, స్టార్టింగ్లోనే చిన్న చిన్న తుప్పర పడుతుంది తెల్లవారుజామునే. మా అక్కగారు అబ్బాయి ఏం చేశాడంటే గ్లాసులన్నీ డోర్స్ లాక్ చేసేసాడు. అర్థమవుతుందా? డోర్స్ అన్ని లాక్ చేసేసాడు, చినుకులు పడుతున్నాయని. చాలా వేగంగా వెళ్తుంది కారు. మధ్యలో
ముక్తేశ్వరం దగ్గర ఎక్కడో పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ కొట్టించాడు, అయింది. తర్వాత వేగంగా ప్రయాణం సాగుతుంది. సరిగ్గా నాకు ఒక మెలకు వచ్చేటప్పటికి లైట్లు కనపడుతున్నాయి, ట్యూబ్ లైట్స్. ఏంటి ఎక్కడికి వచ్చాము, ఎక్కడ దూరంగా లైట్స్ కనపడుతున్నాయి ఏంటంటే మా బావమరిది అన్నాడు, రావులపాలెం వస్తున్నాం, దగ్గరలో వచ్చాం అని చెప్పాడు. అయితే ఓ పని చేయి, రావులపాలెం వచ్చినట్టు అక్కడ ఆపు, కొద్దిగా ముఖం కడుక్కొని కొద్దిగా టీ అని తాగి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాం అన్నాను. మళ్ళీ నిద్రలో జారుకున్నాను నేను. మేము నలిగిపోయిన కారణంగా, అలసిపోయిన కారణంగా మగత నిద్రలో ఉన్నాం. అర్థమైందా? ఉదయం నుంచి ప్రయాణము, ఇక్కడికి వచ్చాం, పెళ్ళిళ్ళలో కూడా నలిగిపోయాం, ఇంకా విశ్రాంతి లేదు, శరీరాలు అలసిపోయి ఉన్నాయి, నిద్ర 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 మగత నిద్రలో ఉన్నాం. సరే, రావులపాలెం ఇంకా దగ్గరగా ఇంకా కొద్ది దూరంలో ఉండగానే ఆకస్మికంగా ఒక పెద్ద శబ్దం వినపడింది. ఏమైందో తెలియదు కానీ కారు రోడ్డుకు కుడివైపులో ఉన్న పెద్ద కాలువలోనికి వెళ్ళిపోయింది. సాధారణంగా యాక్సిడెంట్స్ అయితే చక్రాలు పైకి వస్తాయి, టాపు కిందకి వెళ్ళిపోద్ది, ఇలా తిరగబడుతుంది. కానీ మా కారు ఎలా వెళ్ళిందంటే ఒక ఫ్లైట్ మాదిరి జంప్ వెళ్ళి కాలువ మధ్యలో పడింది. వెళ్ళి కింద నుంచి ఎక్సలేటర్స్, ఆ కన్నాల్లోంచి, బ్రేక్ కన్నాల్లోంచి నీళ్లు ఒకేసారి ముఖం మీదకి చిమ్మినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏమండి, మగత నిద్రలో ఉన్న ఒక వ్యక్తికి ముఖం మీద నీళ్ళు వేస్తే లేస్తే ఏమైనా తెలుస్తుందా? ఎక్కడున్నామో కూడా తెలియని పరిస్థితి కూడా. అంత నిద్రలో, మగత నిద్రలో ఉన్న మాకు నీళ్లు ఎప్పుడైతే చిమ్మినాయో ముఖం మీదకి ఏం జరుగుతుందో తెలియదు. నెమ్మదిగా కారు నీటి అడుగు భాగానికి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ప్రభు జ్ఞాపకం వచ్చారు. ఇంకా నీటి అడుగు భాగాన ఉంది కారు. వెంటనే ప్రభు నాకు జ్ఞాపకం వచ్చి రెండు మాటలు. అప్పటి వరకు ఏదో జరగబోతుంది, ఏదో బాగోలేదు, హృదయం అంతా బాగోలేదు, నా హృదయం అంతా ఎంతో వేదనతో ఉంది, ఆవేదనతో ఉంది. నేను చేస్తుంది సరైన పరిస్థితి కాదు, పద్ధతి కాదు, క్రమమైనది కాదు, దేవునికి అయిష్టమైనది అనేది నా హృదయం, మన మనసాక్షి నన్ను నొప్పిస్తూనే ఉంది. ఎప్పుడైతే అడుగు భాగానికి వెళ్ళిపోయామో నాకు ఏం జరుగుతుందో తెలియక, ప్రభువా నన్ను క్షమించు, రక్షించు, 2 మాటలే చెప్పాను. ఏమండి, అక్కడ దీర్ఘ ప్రార్థనలు చేయడానికి సమయమా? ఎంతసేపు ఉంటారు నీటిలో అడుగు భాగాన్ని? 2 మాటలు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్షించు. ఎప్పుడైతే ఆ 2 మాటలు నా యొక్క నోటి నుంచి వచ్చాయో, ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది నీటి అడుగు భాగాన్ని జరుగుతున్న పరిస్థితి. ఎంతసేపు ఉంటామండి నీటిలో? ఉండగలం? బాగా ప్రాక్టీస్ చేస్తే 5 నిమిషాలు ఉంటే 10 నిమిషాలు ఉండొచ్చేమో ఎవరైనా. ప్రాణాయామం చేసిన వాళ్ళు వాళ్ళేళ్ళు, మనకు అంత సీన్ ఏముంది మనకి కదా. ఆ 2 మాటలు ఎప్పుడైతే చెప్పానో నా శరీరంలోనికి ఒక షాక్ మాదిరి ఒక బలం వచ్చేసింది. ఇలాగ గింజుకునేటప్పటికి నాకు స్టీరింగ్ తగిలింది, మళ్ళా గింజుకునేటప్పటికి డోర్లోంచి పైకి వచ్చేసాను. ఎలా వచ్చానో నాకు తెలియదు. అక్కడ నేను ఊపిరి పీల్చుకునేటప్పటికి రోడ్డు పైన ఉన్న ఒక ట్యూబ్లైట్ వెలుగులో అమ్మ పట్టుచీర కనబడుతుంది నీటి మీద. వెంటనే కారు మీదకి ఎక్కి నిలబడ్డాను. కారు మీద ఎక్కి నిలబడినప్పటికీ నాకు గుండెల వరకు వచ్చింది నీరు. ఎంత లోతుగా ఉందో చూడండి. అంటే వేసవి కాలికం కదా, కట్టేస్తారంట కాలువలు, అందుకని ఒకసారి వదిలేసాడు చెరువులకి. చాలా విపరీతమైన వేగంతో ఒడితో ప్రవహిస్తున్న కాలువ అది. నేను కారు మీద నిలబడి గుండెల లోతుకి వచ్చింది. ఎప్పుడైతే ఆ యొక్క చీర కనబడిందో అమ్మను అలా పట్టుకుని లాక్కుని కారు మీదకి లాక్కుని అలాగా ఒడ్డుకి నెమ్మదిగా నెట్టేసి, ఆ బురదలోనికి నెట్టేసి నేను కూడా అక్కడికి దూకేసి అలా నిలబడ్డాను. కారు మీద ఉండి తర్వాత నేను ఎంత ఆక్రందన చేసినా ఎవరు నాకు సహాయం చేయడానికి రాలేని పరిస్థితులు. అటువైపు ఒక 50 లారీలు ఆగిపోయినాయి, ఇటువైపు ఒక 50 లారీలు ఆగిపోయినాయి, ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితులు. అర్థమైందా? అదే సమయంలో నా భార్యతో సహా 7 ఆ యొక్క నీటిలో వారి యొక్క ప్రాణాలు కోల్పోయారు. నా భార్యతో సహా. పెళ్ళి ఇంచుమించుగా ఒక 4-5 గంటలు అయింది పెళ్ళయి. మా స్వగ్రామం వెళుతున్నాం. ఏం తప్పు చేసామండి మేము? దేవుడు కృప కలిగిన వాడు కదా, జాలి కలిగిన వాడు కదా, క్షమ కలిగిన వాడు కదా, ఔదార్యము కలిగిన వాడు కదా, మంచి దేవుడు కదా. ఒకేసారి ఇంత భయంకరమైన పరిస్థితి ఒక కుటుంబానికి ఇస్తే అది దేవుడికి న్యాయమా? న్యాయమా అండి? న్యాయం కదా. అది మేం చేసింది ఏంటి? మేం చేసింది న్యాయమా? నిజంగా ఎంత దేవుని యొక్క కృప అంటే, అలనాడు యోబు తన యొక్క నోటి మాట చేత కూడా దేవుణ్ణి తిరస్కరించలేకపోయాడు కదా. యోబు యొక్క అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు.
ఆ యొక్క నీటి దగ్గర ఆ బురదలో అమ్మను పట్టుకుని నేను చెప్పిన మాట, అమ్మ మనం తప్పు చేశాం, మన దేవుడు న్యాయస్థుడు. ఆ భయంకరమైన పరిస్థితిలో అంతమంది నీటిలో ఆ యొక్క కారులో ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చి చంపుతారు కొన్ని కుక్కల్ని, లేకపోతే కొన్ని కుక్కల్ని నీటిలోకి తీసుకెళ్ళి బళ్ళు ద్వారా చంపేస్తారు. అలాగన లోపల కొట్టుకుని వారి ప్రాణాలు పోయినాయి. అయినప్పటికీ నా హృదయంలోంచి దేవుడు చెప్పించిన మాట ఏంటంటే, ఆ దేవుడు న్యాయస్థుడే, మనం అన్యాయం చేసామమ్మా, దేవుడి మీద ఒక్క మాట అనడానికి మనం వీల్లేదు. ఏమంటే ఎవరైనా అనగలరా? ఈ దినాల్లో చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే, ఇంటిలో శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, ఎందుకు వచ్చింది దేవుడు, నమ్మకం మునిపై బాగుండేది నా పరిస్థితి, నమ్ముకున్న తర్వాత దేవుడు నాకు ఇలా చేశాడు అలా చేశాడని రకరకాలుగా దేవుడి మీద సణుక్కుని విసుక్కుని దూరమైపోయి మళ్ళా లోకంలో కలిసిపోతున్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఆ దినాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవడం గల కారణం చెప్పమంటారా? ఈ లోకంలో అనేక మంది దైవజనులు ఉన్నారు దేవుని యొక్క ప్రేమ సువార్తను చెప్పడానికి. యేసు ప్రభు ఎంత మంచి దేవుడో, కృపగలిగిన దేవుడో చెప్పడానికి అనేక మంది దైవజనులు ఉన్నారు. కానీ రెండో వైపు ఆలోచన చేయలేకపోతున్నారు. నా రోషాన్ని నువ్వు ప్రకటన చేయాలి, నాకు చెందవలసిన మహిమను నువ్వు వేడే వాటికి ఆపాదిస్తే నేను తట్టుకోలేను అని నీ ద్వారా అనేకులకు నేను చెప్పించడానికి నేను నిన్ను బ్రతికించాను అన్నట్లుగా ఆ దినాన్ని నన్ను దేవుడు దర్శించాడు. నా బలాన్ని బట్టి రాలేదు, ఏమండి, నా శక్తిని బట్టి తప్పించుకోలేదు ఆ మరణం నుంచి. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, కారు గ్లాసులు వేసేసి ఉన్నాయి. నా భార్య కంటే, నా వదిన గారుల కంటే, ఆ బిడ్డల కంటే పెద్ద వయసు ఉన్న, ఇంచుమించుగా సుమారు 60 సంవత్సరాల వయసున్న అమ్మను దేవుడు బయటికి లాగాడు. ఇప్పటికీ అర్థం కాదు నేను ఎలాగ బ్రతికానో. ఒక యవనస్తుడిగా కొంత బలం ఉపయోగించేదో బయటకు వచ్చేసి అనుకోవచ్చు, కానీ వృద్ధాప్యంలో ఉన్న అమ్మను దేవుడు ఇప్పటికీ ఎలాగ బయటకు వచ్చింది అన్నది ప్రశ్నార్థకమే. గ్లాసులు వేసేసి ఉన్నాయి, వర్షం కారణంగా గ్లాసులన్నీ వేసేసాడు. చెప్పాను కదా మీకు ఇందాక. ఎలాగ బయటికి లాగాడో అర్థం కాదు. అమ్మను బ్రతికించడానికి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అమ్మను ఆ దినాన్ని దేవుడు బ్రతికించాడు కాబట్టి మమ్మల్ని మరలా అందరినీ సమకూర్చి కట్టుకుని దేవుని యొక్క మార్గం నుంచి తప్పిపోకుండా అందరికీ పరిశుద్ధ వివాహాలు చేసి గృహాన్నంతా సమకూర్చుకోవడానికి హేతువైంది. ఒకవేళ అమ్మాయి మరణించుంటే ఆ దినాన్ని మేమందరం చెట్టుకో పుట్టకో వెళ్ళిపోదామేమో, మళ్ళా లోకంలో కలిసిపోదామేమో, అనే రీతిగా మళ్ళా విశాలమైన మార్గంలోకి పోయి నరకానికి పాత్రలం అయిపోదామేమో. దేవుడు అమ్మను బ్రతికించడానికి అది హేతువైంది. తర్వాత అమ్మ ద్వారా కుటుంబం అంతా మళ్ళా కట్టబడింది. అర్థమవుతుందా? నీటిలో ఉండిపోయింది కారు, ఒడ్డునున్నాం, అమ్మ నేను ఉన్నాం, ఇద్దరమే ఉన్నాం. అందరూ చనిపోయారు, అందరూ కారులో ఉన్నారు. తాళ్ళు పగ్గాలు లాక్కొచ్చి బయటికి లాగి శవాల్ని రోడ్డు మీద పడుకోబెట్టారు. ఇంకా చీకటిగానే ఉంది. అనేక మంది తండోపతండాలుగా వచ్చారు. వివాహం కారణంగా వస్తువులు వేసుకుంటారు కదా, చాలామంది లాక్కుపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి పెద్ద విశేషం కాదు, కానీ ఈ శవాలను రోడ్డు మీద పడుకోవడం పెట్టారు. అమ్మ నేను ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి? వెలసకిని నరసాపురానికి మధ్యలో ఉన్నాం మేము. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎవరో ఒక కారుని ఏర్పాటు చేశారు, మీరు ఇలాగ వెలస వెళ్ళిపోండి అని చెప్పేసి వెనకాల డిక్కీలో 7 శవాలను వేసుకుని అమ్మ నేను మళ్ళా ప్రయాణమై తెల్లవారుజామని. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత విషాదం అండి. ఎవరు భరించగలరండి? మీ అందరి ఆత్మీయ జీవితంలో ఒక శ్రేష్టమైన పాఠము చెప్పించుడు కొరకే నా ద్వారా నన్ను బ్రతికించాడు, నన్ను నలిపాడు, శ్రమ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, భయంకరమైన కన్నీటి గుండా, హృదయ వేదన గుండా వెళ్ళాం. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇంతమందిని పోగొట్టుకున్నా ఆయన్ని విడిచిపెట్టకుండా వెంబడించగలిగిన భాగ్యము దేవుడు మాకు ఇచ్చాడు. అది దేవునికి మహాకృప. నేను ఎప్పుడు చెప్తాను, పక్షిరాజు తన యొక్క గూడిని రేపిన తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోదు. తన బిడ్డల మీదే తన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తుంది. అవి పడిపోయి కింద రాతి మీద పడి చనిపోకుండా మళ్ళీ కిందకు వచ్చి వాటిని ఎత్తుకుని పైకి తీసుకువెళ్ళి వాటికి ఎగరడం నేర్పించి అటు రీతిగా ప్రయాసపడుతుంది. మన దేవుడు శ్రమలో గుండా నువ్వు వెళుతున్నప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు, ఎప్పుడు మర్చిపోవద్దు. శ్రమ గుండా నువ్వు వెళుతున్నప్పుడు, యథార్థమైన జీవితం జీవిస్తూ శ్రమ గుండా వెళ్ళినప్పుడు నీ ప్రభువు నీ ప్రక్కనే ఉండి తీరుతాడు. అలాగ లేకపోతే ఆయన దేవుడే కాదు.
నీ పక్షముగా ఒక కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక ప్రణాళికతో నీకు అది అనుమతించాడు. 2 విధానాలుగా ఇది ఈ యొక్క విశ్వాస జీవితంలో కష్టాలు అనుభవిస్తాం మనం. మన సొంత క్రియలను బట్టి, సొంత తలంపులు, సొంత జ్ఞానాన్ని బట్టి, మన అజ్ఞానాన్ని బట్టి, మనం చేసుకున్న పనులను బట్టి కొన్ని శ్రమలు కొన్ని తెచ్చుకుంటాం. రెండవది, దేవుడే కొన్ని అనుమతిస్తాడు నిన్ను నన్ను శుద్ధ సువర్ణంగా చేయాలని, నీలో ఉన్న లోక సంబంధమైన చెత్త అంతా పోవాలని, నీకు ఒక అనుభవాన్ని నేర్పించి ఆ అనుభవాన్ని ఇతరులకు చెప్పడానికి, నీకు ఒక అనుభవాన్ని ఇవ్వడానికి దేవుడు కొన్ని శ్రమలను ఇస్తాడు తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను కన్నీటి గుండా వెళితే చూసి ఆనందించే దేవుడు కాదు. ఆయన మంచి దేవుడు, కృపగలిగిన దేవుడు, నీ ఉన్నతిని కోరే దేవుడు, నీ యొక్క జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడే దేవుడు. ఆ దేవుడు మా ప్రక్కనే ఉన్నాడు. శవాలను వేసుకుని వచ్చాం. ఇలాగ ఉదయము మా బావమరిది పెళ్ళి అన్నాం కదా, అప్పటికి పెళ్ళి అయిపోయింది, తాళి కట్టేశాడు. పీటల మించి లేస్తున్నారు వాళ్ళు. పీటల మించి లేస్తుంటే కారు ఆ యొక్క పెళ్లి పందిరిలోకి వెళుతుంది. ఏంటి కారు మళ్ళీ ఎవరిదో కారు అనుకుంటున్నారు వాళ్ళు. తీరా చూస్తే 7 శవాలను వేసుకుని నేను అమ్మ కారులోంచి దిగేటప్పటికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. వారి తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచన చేయండి, బంధువుల పరిస్థితి ఆలోచన చేయండి, వాళ్ళ రోదన వేదన పరిస్థితిని ఆలోచన చేయండి. పోలీసులు అందరూ చూడ ఎస్కార్ట్స్ వచ్చేసారు. ఆ దినాల్లో సినీ నటి జానకి గారు రాజమండ్రి ఎంపీగా ఉండారు. ఆమె కూడా వచ్చింది. ప్రజాప్రతినిధులు వచ్చారు, ఎమ్మెల్యేస్ వచ్చారు, అనేక మంది వచ్చి తండోపతండాలుగా ఈ పరిస్థితిని చూస్తే విలపిస్తున్నప్పుడు నన్ను చూస్తున్నారు, అమ్మను చూస్తున్నారు. వీళ్ళిద్దరే బతికారంటారా? ఇద్దరిని చూసేటప్పటికి ఇద్దరి కళ్ళంట నీళ్లు రావట్లేదు. వాళ్ళు ఎంతో ఆశ్చర్యపడలేదు, కానీ వారికి అనుమానం వచ్చింది. ఇంత భయంకరమైన షాక్ వీరికి తగిలింది కాబట్టి మైండ్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. వీళ్ళకి జరిగింది ఏదో అర్థం కావట్లేదు ఇక్కడ పరిస్థితి. వాళ్ళ మైండ్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏడవట్లేదు అనుకున్నారు తప్ప దేవుడు మమ్మల్ని ఆదరించాడని, ఆ చేసిన తప్పు వల్ల మేమే దాన్ని ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నామనే జ్ఞాపిక మేము కలిగి ఉన్నామని ఎవరికి తెలియదు. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? అలాగా ఆ యొక్క బాడీస్ని పోస్ట్ మార్టం చేయడానికి మళ్ళా తీసుకెళ్ళారు. ఏదో కథ జరిగింది, ఎలాగ ఇంటికి వచ్చామో నరసాపురం తెలీదు. ఇలాగ దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ మా ప్రక్కనే ఉంటున్నారు. అలాంటి సందర్భంలో ఇది ఫస్ట్ ఎపిసోడ్, చాలా క్లుప్తంగా చెప్పాను. ఒక్క నిమిషం క్షమించండి, ఒక్క నిమిషం. దేవుడు ఇంత భయంకరమైన పరిస్థితి గుండా నడిపించినప్పటికీ ఆయన మా పరిస్థితిని చూస్తూ గమనిస్తూ దీనికి ముందుగానే నా కొరకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఇది సెకండ్ ఎపిసోడ్. అర్థమవుతుందా? దేవుడు కష్టము గుండా నడిపించిన, ఇబ్బంది గుండా నడిపించిన, శ్రమ గుండా నడిపించిన దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడంట. నువ్వు నేను నమ్మగలిగితే, చూడగలిగితే అద్భుతం. తూర్పుగోదావరి జిల్లా యానం దగ్గర ఉన్న ఒక ఊరిలో కొన్ని రాజుల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఒక కుటుంబము ప్రభువుని నమ్ముకుంది. వాళ్ళకి 3 అమ్మాయిలు. 2 అమ్మాయిలకి హైందవ వివాహం చేసేసారు. నమ్ముకున్న తర్వాత ఈ చిన్న పాపకి పరిశుద్ధ వివాహం చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు మా యొక్క సంఘటన జరిగింది. అది పెద్ద న్యూస్, దేశవ్యాప్తంగా పెద్ద న్యూస్ అయింది. దూరదర్శన్లో ఆ దినాన్ని న్యూస్, ఢిల్లీలో న్యూస్ వస్తుంటే హిందీలో మా మావయ్య గారు అహ్మదాబాద్లో ఉండే న్యూస్ చూసి అక్కడి నుంచి వచ్చారు. ఫోన్లు కూడా ఉండేవి కాదు కదా, సెల్ ఫోన్స్. అంత పెద్ద న్యూస్ అయింది. ఈనాడు పేపర్లో పారాణి ఆరకమునిపై ప్రాణం పోయింది. పెద్ద న్యూస్. 2-3 రోజులు శవాలనేసి మా ఫోటోలేసి వృత్తాంతాలన్నీ రాసి కవర్ చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ న్యూస్ ఇక యానం దగ్గర ఉన్న ఒక కుటుంబము చూసి, అబ్బోబో మేము పెళ్లి చేస్తే పరిశుద్ధ వివాహం చేసుకోవాలా,
వీళ్ళు ప్రభువు నమ్మి కూడా హైందూ వివాహం చేసుకోవడం వల్ల ఎంత పరిస్థితి వచ్చిందో వాళ్ళు గమనించి వారి బిడ్డను పరిశుద్ధ వివాహం చేయడానికి ఆలోచన చేస్తున్నారట. అదే సమయంలో ఆ ఊళ్ళో ఉన్న పాస్టర్ గారు రావులపాలెం ఏదో ఆయన మీటింగ్ ఉండి వెళ్ళి వస్తూ అర్ధరాత్రి 12 గంటలకి అక్కడ నిలబడ్డారట. మీరు కన్ఫ్యూజ్ అయిపోద్దు, జాగ్రత్తగా వినండి. అర్ధరాత్రి 12 గంటలకు ఒక పాస్టర్ గారు రావులపాలెం బస్ స్టాండ్లో ఉన్నారు. మా మూడో అన్నయ్య కూడా ఎక్కడికో వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. అదే టైంలో ఈయన పాస్టర్ గారు లాగా ఉన్నారని పరికిరించి, మా తమ్ముడు వివాహం అయింది కొద్ది దినాల క్రితం ఇక్కడ, మేము మా తమ్ముడు వివాహం చేసుకుని వస్తుంటేనండి కారు కాలువలోకి వెళ్ళిపోయింది, మా ఇంట్లో 7 చనిపోయారండి చెప్తున్నారు అన్నయ్య. అవునండి విన్నాం, పెద్ద న్యూస్ కదా, మేము కూడా చాలా బాధపడ్డాం, ప్రభు నమ్ముకుని కూడా ఇలా చేసినందుకు ఇలాగైందని మేము చాలా ప్రార్థన చేస్తున్నాం. ఇంకాని మీ అమ్మగారు ఎలా ఉన్నారండి అని అడుగుతున్నాడు ఆ పాస్టర్. ఎవరో తెలియని పాస్టర్. అర్థమైందా? మీ అమ్మగారిని చూడాలనిపిస్తుందండి. ఎందుకు చూడాలనిపిస్తుందండి మీకు? ఈ మధ్యకాలంలో మా తమ్ముడు చనిపోతే మా అమ్మగారు సేవకురాలై ఉండి మంచం ఎక్కేసిందండి. మా తమ్ముడు చనిపోతే మా అమ్మగారు సేవకురాలై ఉండి మంచం ఎక్కేసింది. మీ అమ్మగారి విశ్వాసం ఎలా ఉందో నాకు చూడాలనిపిస్తుందండి. ఇంతమంది చనిపోయిన తర్వాత మీ అమ్మగారిని చూడాలనిపిస్తుందండి. కొంచెం అడ్రస్ ఇవ్వరా, మీది వస్తాను అన్నాడంట. అన్న అడ్రస్ ఇస్తే చిన్న ముక్క ఆయన బైబిల్లో పెట్టుకుని 3 నెలల తర్వాత వెతుక్కుని మా ఇంటికి వచ్చాడు ఆయన. ఇది ఎవరి ప్రణాళిక? ఒక కుటుంబాన్ని ముద్దుగానే సిద్ధం చేశాడు అక్కడ. ప్రభువు నమ్మినందుకు గాను ఆ కుటుంబాన్ని ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా వెలేసేసారు. అయినా కూడా మేము నిలబడి ప్రభువు కొరకు నిలబడతాం, చచ్చిపోయినా పర్వాలేదు, మమ్మల్ని మా బిడ్డకు పెళ్లి చేయనివ్వకపోయినా పర్వాలేదు, మేము ఉండిపోతామని వాళ్ళు చాలా స్థిరంగా ఉన్నారు. ఒక కుటుంబం అంటే నా జీవితంలో ఈ పరిస్థితిని రప్పించక మునిపే దేవుడు నా కొరకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప ప్రణాళిక అండి! ఒక బిడ్డను ఏర్పాటు చేశాడు అక్కడ. అంటే ఆయన నా పక్కన లేడా? నా గురించి ఆలోచన చేయట్లేదా? నీకు కష్టము, ఇబ్బంది, శ్రమ అనుమతించేసి ఇచ్చేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? నిన్ను ఉన్నతమైన స్థానంలో చూడాలని, నీ జీవితము మార్పు చెందాలని, ఆయనకి ఇష్టమైన రీతిలో మలుచుకోవాలని దేవుడు ఇష్టపడతాడు. ప్రక్కనే ఉంటాడు. వాటి శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి నీవు నేను కృషించిపోతే నువ్వు నేను క్రైస్తవులం కాలేము. ఇది శ్రమ మార్గము. శ్రమ లేనివాడు నా వాడు కాడని దేవునికి వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తుంది. నిజంగా ఈ మాట మీ హృదయంలో ఉండిపోవాలి. రక్షింపబడి దేవుణ్ణి వెంబడిస్తున్న మీరు, దేవునికి మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్న మీరు, మీ జీవితంలో శ్రమ లేకపోతే మీ రక్షణలో ఏదో లోపం ఉంది అంటది శ్రీమతి చార్లెస్ కౌమన్ ఎడార్లు సెలేర్లో. అర్థమవుతుందా? శ్రమ లేకపోతేనే ఆలోచన చేయాలి. శ్రమ ఉంటే దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. శ్రమ లేకపోతే నీ జీవితం సాఫీగా వెళ్ళిపోతే, సుఖశాంతులతో వెళ్ళిపోతే, ఆర్థికమైన ఇబ్బందులు లేకపోతే, ఏ సమస్యలు లేకపోతే ఏదో లోపం ఉంది నీ భక్తిలో, నీ యొక్క రక్షణలో. అది చెక్ చేసుకోవాలా. అర్థమైందా? అలాగున ఆ పాస్టర్ గారు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మని చూస్తానికి వచ్చినప్పుడు అమ్మ ఆయనకి ఆ పాస్టర్ గారికి వాక్యం చెప్తుందంట. ఆశ్చర్యపోయాడు. ఏంటమ్మా ఎంత గొప్ప విశ్వాసం మీకు? మా అమ్మ సేవకురాలే ఉండి మా తమ్ముడు చనిపోతే మంచం ఎక్కేసింది, ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఇంతమంది 7 ఒకేసారి ఒకే దినాన్ని పోగొట్టుకున్న మీ కుటుంబంలో మీ విశ్వాసం ఎంత గొప్పదమ్మా అని ఆశ్చర్యంగా ఆలోచన చేస్తున్నాడు. ఆ సమయంలో నేను ఏదో ఒక స్కూల్లో పనిచేస్తున్నాను. తిరిగి వచ్చిన తర్వాత అమ్మ నోటి నుంచి ఒక మాట వచ్చింది. మీ సంఘంలో ఎవరైనా ప్రభునందు విశ్వాసం మంచి కుటుంబం ఉంటే చెప్పండి, మా బాబుకు మళ్ళీ వివాహం చేయాలనుకుంటున్నాను. అమ్మ ఒక కుటుంబం ఉందమ్మా, మీ రాజుల కుటుంబమే, చాలా మంచి కుటుంబం, విశ్వాసుల కుటుంబం. ఆ కుటుంబాన్ని ఆ ఊరంతా వెలివేసేసారు ప్రభువు నమ్మునందుకు. తన చిన్న కుమార్తెకు పరిశుద్ధ వివాహమే చేయాలని ఆమె తాపత్రయపడుతున్నారు. నేను వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఇష్టమైతే చెప్తే నేను మళ్ళీ మీకు కవర్ చెప్తానని ఆయన వెళ్ళాడు, మాట్లాడాడు. వాళ్ళు వచ్చి చూశారు. 10 రోజుల్లో నాకు వివాహం, పరిశుద్ధ వివాహము సాధు అన్న చేతుల మీద నాకు ఇంటి దగ్గరే వివాహం అయింది. ఎంత మంచి దేవుడు అండి! ఇంత శ్రమ కలిగినప్పటికీ దేవుడు నా జీవితంలో 2 అనుభవాలు ఇచ్చాడు. యోబు అనుభవము, యోనా అనుభవము. వారితో పోల్చుకోవడానికి వారి యొక్క కాలి గోటికి కాదు కదా, వారి
కాలి కంటిన ఇసుక రేణువు కూడా పోలను, కానీ అనుభవాల గురించి చెప్తున్నాను నేను. యోబు తన యొక్క జీవితంలో యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా, కానీ దేవుని ఆరాధన చేశాడు పోయినా కూడా తన బిడ్డలు. అలాంటి అనుభవాన్ని నాకు ఇచ్చాడు, ఆ ధైర్యం ఇచ్చాడు. చేసింది నేను తప్పు, దేవుడు ఎప్పటికీ న్యాయస్థుడే అని అక్కడే నేను సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. అది యోబు అనుభవం. అయితే యోనా అనుభవము, యోనా తిమింగల గర్భములో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆలకించిన దేవుడు. నేను కారు అడుగు భాగమున ఉండి ప్రార్థన చేసినప్పుడు నా మొరణ ఆలకించాడు. ఆయన నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు, మార్పు లేని దేవుడు, యథార్థమైన దేవుడు, మంచి దేవుడు, కృప కలిగిన దేవుడు. అలాంటి దేవుడిని నువ్వు ఎక్కడా చూడలేవు, కనుగొనలేవు. సరే, వివాహం అయిపోయిన తర్వాత నేనెంత దుర్మార్గునో చూడండి. దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో, ఉద్దేశముతో అనేకులకు మధ్యలకు వెళ్ళి, కేవలము యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయనకు చెందవలసిన మహిమను మీరు వేరే వాటికి ఆపాదిస్తే ఆయన తట్టుకోలేడు. నా జీవితంలో ఎలా జరిగింది, దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి కదా దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ ఉద్దేశాన్ని నేను మర్చిపోయి నా భార్యను పోషించుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? యోనా నినివే వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిపోయినట్టు వ్యతిరేకమైన దిశకు నేను నా భార్యని తీసుకుని జీవనోపాధి కొరకు కర్ణాటక వెళ్ళిపోయాను. అక్కడ మా అన్నయ్య వాళ్ళు చాలా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ చేస్తున్నారు, మైనింగ్, విస్తారమైన డబ్బు సంపాదిస్తున్నారు. పనుళ్ళే తక్కువైపోయారు అక్కడ. అలాంటి పరిస్థితి అక్కడ. అలాంటప్పుడు నన్ను వచ్చేమంటే నేను నా భార్యని తీసుకుని దేవునికి ఉద్దేశాన్ని మర్చిపోయి, దేవుని ప్రణాళికను మర్చిపోయి, దేవుని మేలుని మర్చిపోయి, దేవునికి ఆలోచనను మర్చిపోయి నేను వెళ్ళిపోయాను. కొన్ని నెలలు, కేవలం కొన్ని నెలలు అక్కడ ఉండే సమయానికి విస్తారమైన డబ్బు అయితే వస్తుంది తప్ప మనశ్శాంతి లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా, ఇందుకోసమా నేను నిన్ను బ్రతికించాను, ఇందుకోసమా నిన్ను బ్రతికించాను. నువ్వు నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి. నేను తట్టుకోలేకపోయాను, ఆగలేకపోయాను. ఇంకా అన్నయ్యలతో అన్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నావు? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడ ఎంతో విస్తారమైన పని ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? బుద్ధిహీనమైన నిర్ణయం తీసుకోవద్దు. లేదు లేదు, నేను వెళ్ళిపోతున్నాను. కట్టుబట్టలతో 1995 సంవత్సరాన్ని కాకినాడ నాకు దేవుడు చూపించిన సందర్భంలో కాకినాడ నేను కట్టుబట్టలతో వచ్చాను. వచ్చే ముందు దేవునితో ఒక నిబంధన, ప్రభువా నేను నీ పని చేస్తాను, నువ్వు నా పని చేయాలి. ఏమన్నాను? మరి నా భార్యని పోషించుకోవాలి, బిడ్డను పోషించుకో, ఎలాగా? నేను నీ పని చేస్తాను, యథార్థంగా చేస్తాను, నమ్మకంగా చేస్తాను, నువ్వు నా పనులన్నీ నువ్వు చేయాలి. అలా అయితే నేను ముందుకు వెళ్తాను. దేవుడు దాన్ని అనుమతించాడు, సమాధానం ఇచ్చాడు. ఆయన మాటను తీసుకుని నేను 1995 సంవత్సరాన్ని నేను కాకినాడ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నా చేయి పట్టుకుని విడిచిపెట్టలేదు. చాలామందికి ఏలియాను కాకులతో పోషించేది అదొక అద్భుతంగా ఆలోచన చేస్తారు, కానీ నా జీవితంలో అదొక అద్భుతం కానే కాదు. అంతకంటే గొప్ప అద్భుతం నా జీవితంలో దినదినం నేను చూస్తున్నాను. ఏలియాను కాకులతో పోషించడం ఒక అద్భుతమే కదా, అందరికీ అద్భుతమే కదా అది. కానీ నా దేవుడు నన్ను ప్రతినిత్యము దినదినము అద్భుతమైన విధానంలో పోషిస్తూ, నా బిడ్డల విషయంలో, నా కుటుంబం విషయంలో బాధ్యతను వహిస్తూ, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన విధానంలో నన్ను దేవుడు ప్రేమిస్తూనే వచ్చాడు. ఆయన కృపను నేను వివరించలేను. అటు రీతిగా అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తతో పాటు, ఆయన ప్రేమతో పాటు రెండవ కోణము, ఒక నాణెమునకు బొమ్మ బొరుసు ఉన్నట్లుగా మనం ఆలోచన చేయలేకపోతున్నాం. కేవలము దేవుని ప్రేమనే ఆలోచన చేస్తున్నాం. అన్నీ చేసేసి సాయంత్రం వెళ్ళిపోయి పడుకునేప్పుడు, ప్రభువా ఈ దినమంతా నువ్వు కాపాడావు, చేసిన కార్యాలన్నింటినీ క్షమించు, పడుకుంటున్నాను, కాపలా ఉండు, ఉదయం లేపు, ఏ ప్రార్థనలు మనకి. ఒకే విధానంలో ఆలోచన చేస్తున్నాము. ఆయనకి ఏమి ఇష్టమో అది మనకి ఇష్టమో అవ్వాలి అన్న సంగతి మర్చిపోతున్నాం. మన దేవుడు దేనిని అసహించుకుంటున్నాడో దానిని నువ్వు నేను అసహించుకుని తీరాలి. అది దేవునికి ఉద్దేశం. అది మనం చేయలేకపోతున్నాం. ఆయన రోషాన్ని మనం తేలిగ్గా తీసుకుంటున్నాం. కేవలము ప్రేమే, ప్రేమే, కనికరమే, కృపే, ఆయన ఔదార్యమే, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఆయన దగ్గరికి వచ్చినా ప్రభువా అంటే క్షమించేస్తాడు. ఆయన సున్నితమైన హృదయము ఇదే ఆలోచన చేస్తుంది నేటి దినాన్ని క్రైస్తవ్యం. ఒక రెండవ కోణం ఉంది.
ఆయనకి వ్యతిరేకముగా జీవిస్తే, విగ్రహారాధన అంటే మన హృదయాల్లో ఉండిపోయే మాట ఏంటి? ఒక విగ్రహాన్ని పూజ చేయడం, పటాన్ని పూజ చేయడం అనే ఆలోచన చేస్తాం కదా. విగ్రహారాధకులు వాళ్ళు అని చెప్తాం కదా. విగ్రహారాధన అంటే దేవుని కంటే అధికముగా నీవు దేనిని ప్రేమించినా, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినా అది నీ జీవితంలో అదొక విగ్రహమే. దేవుని కంటే నీ భర్తను అధికంగా ప్రేమించినా, నీ బిడ్డలను అధికంగా ప్రేమించిన, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, పరిస్థితులను, దేనిని ప్రేమించినా అది విగ్రహమే. అది దేవుడు ఒప్పుకోడు. ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ప్రథమంగా అన్ని విషయాల్లో ఆయనకి ప్రథమ స్థానం. ఆయననే నీవు మొట్టమొదటిగా ప్రేమించి, నీ విషయాలన్నీ కూడా ఆయనతోటి సంప్రదించి, ఇలాంటి జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. మా అమ్మగారికి ఇప్పుడు 95 సంవత్సరాల వయసు. ఎంత? 95 సంవత్సరాల వృద్ధాప్యం. ఇంకా బ్రతికే ఉంది. ఇంకా ప్రార్థన చేస్తుంది మా అందరి కోసం. ఆ దినాన్ని 1990 సంవత్సరంలో 32 సంవత్సరాల క్రితం ఆ నీటిలో నా భార్యతో, నా వదినలతో కలిసిపోవలసిన ప్రాణం ఇప్పటికీ నిలిచింది అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి. మా నాన్నగారు మారు మనసు అనుభవం పొంది, సాధువు గారి చేత బాప్తీసం పొంది, రక్షణ అనుభవం పొంది, ఆయన ఇంచుమించుగా సుమారుగా ఆయన కూడా 95 సంవత్సరాల వయసు కలిగిన వారే 10 సంవత్సరాల క్రితం ప్రభువునందు నిద్రించారు. ఆ కుటుంబాలు అందరూ రక్షింపబడ్డారు. అమ్మ ద్వారా ఇంచుమించుగా 150-200 మంది మా కుటుంబంలోనే, మా రక్త సంబంధంలోనే అనేకులు ప్రభు వైపు రావడానికి అవకాశం కలిగింది. ఇది దేవునికి మహాకృప, ఆయన దయ. కనుక మీ జీవితంలో ఇక చిన్న సాక్ష్యం ద్వారా మీరు ప్రోత్సహింపబడాలి. దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడు. మీకు కష్టం కలిగిందా, ఇబ్బంది కలిగిందా? పలానా సహోదరుడు వచ్చాడు ఆ దినాన్ని, ఆయనకి కలిగిన ఇబ్బంది కంటే నా ఇబ్బంది అంత కష్టం కాదు కదా. మనమందరం ఆలోచన చేయాలి. ప్రభువు పొందిన శ్రమల కంటే మనం పొందిన శ్రమలు అంత గొప్పవి కాదు కదా. ఓర్చుకోవడానికి, సహించుకోవడానికి, ఆ శ్రమలో ఏ ఉద్దేశంతో దేవుడు అనుమతించాడో ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడితే అంతకంటే ధన్యత ఎవరు ఉండదు. శ్రమలు అనుగ్రహింపబడ్డాయి అంటది దేవుని వాక్యం. కనుక ఈ రాత్రికాల సమయంలో నా సాక్ష్యం విన్న మీరు కూడా ప్రోత్సహింపబడండి. లోక సంబంధమైన పరిస్థితులకు రాజీ పడిపోయి మళ్ళీ లోక సంబంధమైన విధానాలు కలిసిపోకండి. ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ఆలోచన చేయండి. నాగటి పైన చేయి వేసి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు అనే వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఒకసారి మార్గంలోకి వచ్చాం, మనం కాలు పెట్టాం, మనం మరణ పర్యంతము, అది శ్రమైన, ఇబ్బంది అయినా, సుఖమైన ఏదైనప్పటికీ మనం ముందుకే వెళ్ళాలి తప్ప వెనుక చూసే పరిస్థితి ఉండకూడదు. అందుకనే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అనే వాక్యం మనం చదువుతాం. వెనకకు చూపు. మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు, ఆ యొక్క విషయాలే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు తప్ప వారి హృదయంలోంచి ఐగుప్తు పోలేదు. ఇది నీవు నేను ప్రత్యేకింపబడ్డాం, ప్రత్యేకంగా బయటికి రాగలిగాం. అదే విధానంలో మనకి జీవిత కాలం అంతా మనం వెళ్ళిపోవాలి. మారు మనసు అనుభవం కలిగిన వారమై, ప్రత్యేకింపబడిన వారమై, మన మాట ద్వారా, క్రియ ద్వారా కొంతమందిని ప్రోత్సహించాలి. మీ యొక్క వాక్యాలు చెప్పి కరపత్రికలు ఇచ్చేస్తే ఎవరు మారరు. మీ జీవితాన్ని చూస్తారు. మీ జీవిత నడవడి విధానం మారినప్పుడే వారి దేవుడిలో ఏదో గొప్పతనం ఉంది, ఆ సహోదరి మారింది అని రావడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? మాటలు చెప్తే ఎవరు రారు. మన జీవితాలను చూసి అనేకులు మార్పు చెందడానికి అవకాశం ఉంది. మనం మారాలి, మారు మనసు పొందాలి, దేవునికి ఇష్టమై బ్రతకాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ, కొండలు తత్తరిల్లినను, సముద్రము నురుగు కట్టి ప్రవహించినను మనం తొణకవలసిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో నిన్ను ప్రేమించి ఈ లోకంలో నన్ను వెదుకుని ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇష్టపూర్వకంగా నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. నిత్యత్వంలో సదాకాలం నిన్ను ఉంచుకోవాలని ఆరాటపడుతున్నాడు. అందుకనే ఇలాంటి అవకాశాలు, ఇలాంటి సాక్ష్యాలు, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి ఉపదేశాలు, అనేక మంది దైవజనులు మన మధ్యకి వచ్చి ప్రోత్సహించే విధానాలు, మనం ఆయనతో ఉండాలి. అది దేవునికి ఉద్దేశం. కాబట్టి నన్ను ప్రేమించి నాకు 2 కుమార్తెలను ఇచ్చాడు. ఏమండి, చాలామంది అంటారు కదా, కొడుకులు లేరండి, అయ్యో ఏంటయ్యో, రెండో కాన్పులో కూడా ఇది పాపేనండి, అయ్యో.
మీకు అందరికీ కుమారులుండి మీకు అనుభవిస్తున్న పరిస్థితి ఏంటి? కుమారులు పున్నామి నరకము నుంచి తప్పిస్తారు. ఈ లోకంలో ఉన్న సూక్తి అది. దేని నుంచి అంట? పున్నామి నరకాన్ని నుంచి తప్పిస్తారంట. ఈ లోకంలో ఉండగానే నరకాన్ని చూపించేవారే కుమారులు ఈ దినాన్ని కదా. నా కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకున్నారు. నా కుమారుడిగా, నా తండ్రిగా, నా పోషకుడిగా, నా సంరక్షకుడిగా, నా బాధ్యతలను తన భుజ స్కంధాల మీద వేసుకుని మోసే ప్రభు నాకున్నాడు. ఎవరు కావాలి? దేవుడు. నేను అసలు మగపిల్లల మీద ఉండేది కాదు నా మనసు. వాళ్ళు కావాలా వీళ్ళు కావాలంత పక్కన పెట్టండి. అసలు మగవాళ్ళు ఇప్పటికీ కూడా ఆడబిడ్డలు అంటేనే ఇష్టం నాకు. దేవుడు ఆ విషయంలో కూడా కృపను అనుగ్రహించాడు. అర్థమైందా? నా కుమారుడు తన కుమారుల మీద ఆధారపడకూడదు, నా మీద ఆధారపడాలని దేవుని ఉద్దేశమేమో. ఒకవేళ కొడుకులు ఉంటే వాళ్ళు ఉద్యోగాలు చేసి ఏదో వృద్ధాప్యంలో పోషిస్తారని ఆశ ఉంటుందా? ఆడపిల్లల దగ్గరికి వెళ్ళగలమా? నా మీదే నా బిడ్డ ఆధారపడాలి, నేనే తనను పోషించాలి. దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశం. ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని మోయేవాడను నేనే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనలాంటి వాడు కాదు, మాట ఇచ్చి తప్పిపోయేవాళ్ళం కాదు. జనవరి 1 రోజున ఎన్ని వాగ్దానాలు చేసేస్తాం, 4-5 రోజుల్లో మళ్ళీ అన్నీ. ఇది మన బ్రతుకు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో నా భర్త ఎంతో ప్రేమిస్తున్నాడండి, నా బిడ్డలు ఎంతో ప్రేమిస్తున్నారండి, నా రక్త సంబంధం నాకు ఎంతోమంది ఉన్నారండి, నాకేం పర్వాలేదండి, నా ఇంటి పేర్లు వాళ్ళు ఇన్ని గడపలు ఉన్నాయండి. ఇక్కడ ఒకానొక దినాన్ని అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారండి. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ప్రథమ శిష్యుడైన పేతురే నువ్వెవరో నాకు తెలియదని బొంకేశాడు. ఈ లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైన ప్రేమలు, పరిస్థితి మీద ఆధారపడే ప్రేమలు. కానీ నిన్ను ప్రేమించి తన యొక్క ప్రాణమును ఇష్టపూర్వకంగా ఇచ్చిన దేవుని యొక్క ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ, ఇది నమ్మదగిన ప్రేమ, ఇది మాట తప్పని ప్రేమ, కడవరకు నడిపించే ప్రేమ. అలాంటి ప్రేమ కలిగిన ప్రభువుని మీ జీవితకాలం అంతా విడిచిపెట్టకండి. దయచేసి స్వార్థపరులుగా ఈ యొక్క సువార్త, ఈ యొక్క రక్షణ మార్గం మీతోటే సరిపెట్టుకోకండి. అందరికీ ప్రకటించండి. నిస్వార్థంగా అనేకుల యొక్క రక్షణ కొరకు ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, మీ ప్రతి అవసరత తీరుస్తాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని ఎతికితే సమస్తాన్ని ఇస్తానని దేవుడు నమ్మదగిన వాడు. ఆకాశ పక్షులను చూడుడే, ఎత్తవు కొయ్యవు సమకూర్చుకొనవు, వాటికంటే మీరు నాకు శ్రేష్ఠులు, నా స్వరూపంలో నా పోలికలో నేను మిమ్మల్ని నిర్మించుకున్నాను అన్న దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో అది చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎంత ప్రేమ అంటే ఏది చూసుకోక్కర్లేదు. మరి 2 బిడ్డలు కదండి, ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, ఎలా చదివించుకోవాలి? వాగ్దానం ఉంది కదా, దేవునితో ఒక నిబంధన చేసుకునే కదా నేను దీనిలోకి వచ్చాను. ఆయన నమ్మదగిన దేవుడిగా నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. పెద్ద బిడ్డ ఇంజనీరింగ్ చదివింది, ఎలా వివాహం ఎలా చేయాలి? ప్రభువా నీదే బాధ్యత, నాది సంబంధం లేదు. నేను హైదరాబాద్లో ఒక మందిరంలో పరిచర్య చేయడానికి వెళ్ళి ఆ సహోదరుడికి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. అన్న బక్సింగ్ గారు పెళ్లి చెప్పలేను, పాప కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసి వచ్చేసాను. నేను ఆయన విశేషాలు ఏం చెప్పలేదు. సరే వచ్చేసిన తర్వాత సంవత్సరం తర్వాత దేవుడు తన అనుకూలమైన సమయంలో ఆయన ఫ్రెండ్ ఆయన దగ్గరికి వచ్చాడు. అర్థం చేసుకోండి. వచ్చి మాటల్లో మీకేంటండి 2 అబ్బాయిలు సెటిల్ అయిపోయారు కదా? లేదండి, చిన్నబాబు ఉన్నాడు అమెరికాలో ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి కుటుంబం కోసం చూస్తున్నాం, మంచి బిడ్డ కోసం. మీ వెనుకళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే వెంటనే నా నెంబర్ జ్ఞాపకం వచ్చింది. ఉండండి, సుధీర్ రాజు బ్రదర్ వచ్చారు మన దగ్గరికి, సంవత్సరం అయింది, పాప పెళ్ళి అయిపోయిందో లేదో కూడా నాకు తెలియదు, ఈ మధ్య నాకు కాంటాక్ట్ లేదు, నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడుకోండి. నెంబర్ ఇచ్చాడు. ఒక ఫోన్ నెంబర్ ఆయన ఇచ్చారు, పెళ్ళి అయిపోయింది. ఏమండి, వాళ్ళ గురించి మేము ఎంక్వైరీ, మా గురించి వాళ్ళ ఎంక్వైరీ. ఎవరు చేశారు ఎంక్వైరీ? దేవుడే చేశాడు ఎంక్వైరీ. అంతా చేసి సిద్ధపరిచి సమకూర్చి, నిబంధన ఉంది కదా, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. వాళ్ళు వివాహం చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళని ప్రేమించి ఒక చక్కని బిడ్డను, కుమార్తెనిచ్చాడు. ఆ డెలివరీ కోసం మమ్మల్ని, అక్కని నన్ను అమెరికా తీసుకువెళ్ళిపోయాడు. 6 నెలలు అమెరికాలో ఉండి డెలివరీ అయిన తర్వాత వాళ్ళతో కొంత సమయం సంతోషం తిరిగి రావడానికి సహాయం చేశాడు. చిన్న బిడ్డ కూడా ఇంజనీరింగ్ అయిపోయింది.
తను జాబ్ చేస్తుంది. ప్రభువా నీ చిత్తం నీ ఉద్దేశం. మొన్న అంది 3 నెలల క్రితం, డాడీ అక్క దగ్గరికి వెళ్ళి చదువుతాను ఎంఎస్. ఎలాగమ్మా? ప్రార్థన చేద్దాం. ఒకవేళ అక్క దగ్గరే యూనివర్సిటీలో నీకు సీట్ వస్తే అది దేవుడి చిత్తమైతే వెళ్ళి దిగాను తప్పకుండా. అప్లై చేసింది, ఎగ్జామ్స్ రాసింది, అన్నిట్లో పాస్ అయిపోయింది. అక్క దగ్గరే వచ్చింది. తను అమెరికా వెళ్ళి ఇప్పుడు ఎంఎస్ చేస్తుంది. 2 బిడ్డలు ఎక్కడున్నారు? నేను అక్క ఇక్కడ ఉన్నాం. దేవుని పరిచర్య చేస్తూ ఎక్కడికి రమ్మంటే ఎవరు రమ్మన్నా డెనామినేషన్తో సంబంధం లేదు నాకు. దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి విమోచింపబడిన బిడ్డల మధ్యకి ఎక్కడికైనా, అది పెందుకొస్తే అయినా, అది బాప్టిస్ట్ అయినా, అది లూథరన్ అయినా, అది సెవెంత్ డే అయినా, ఇంకోటైనా ఎవరు పిలిచినా వెళ్ళి దేవుని యొక్క ప్రేమతో పాటు ఆయన రోషాన్ని కూడా నా సాక్ష్యం ద్వారా చెప్పి ప్రోత్సహించి రావడానికి దేవుడు కృప చేస్తున్నాడు. మరి దీని ద్వారా బ్రతకాలా అని ఆలోచన చేసినప్పుడు దేవుడు మరొక చిన్న ఉపాధిని ఏర్పాటు చేశాడు నాకు. 1997 సంవత్సరంలోనే నేను ఎల్ఐసి ఏజెంట్గా చేసుకుంటూ దాని మీద నేను మక్కువ పెట్టను, మనసు పెట్టను. మొదటి ప్రాధాన్యత దేవుని పరిచర్య. మరి ఈ నెల ఎలా పోషించాలి? ఎవరో వస్తారు కాకుల వలె. ఎవరో వచ్చి నేను ప్రయాసపడ్డం కాదు, ఎవరో వచ్చి అన్న మీరు ఎల్ఐసి చేస్తున్నారంట కదా, మాకు చేయొచ్చు కదా, మాకు చెప్పలేదు ఎప్పుడు. నేను ఎవరితో చెప్పను. ఎవరెవరో అలాగే వచ్చి నా పోషణ కొరకు దేవుడే ఏర్పాటు చేసి నడిపిస్తున్నాడు తప్ప నేను దీని గురించి ప్రయాసపడవలసిన పని లేదు. భార్యాభర్తలే గవర్నమెంట్ జాబులు చేస్తున్న వారే ఈ దినాన్ని తికమిక పడిపోతున్నారు. వారి జీతాలు సరిపోక, ఏ జీతము లేకుండా, నెల వచ్చేటప్పటికి ఈ ఆదాయం నీకు వస్తుందని తెలవకుండా దేవుడు అద్భుతంగా నన్ను నడిపిస్తూ వచ్చాడు. సొంత ఇల్లు ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, గొప్ప పరిచర్య ఇచ్చాడు. మీలాంటి వారితో సహవాసం చేయడానికి ఆయా ప్రదేశాలకు వెళ్ళి ఈ సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఏం కావాలా? దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎవ్వరికీ అన్యాయం చేయడు. మనం ఏం చేయాలా? నాగలి పట్టుకున్నాం, ముందుకు వెళ్ళిపోవాలా. పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన కొరకు బ్రతుకుదాం. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్లుగా మన జీవితాల్లో రోషం ఉండాలి. 2 మాటలు చెప్పి ముగిస్తాను. రోషము లేని విశ్వాస జీవితం చాలా వ్యర్థమైన జీవితం. నీ గురించి వ్యక్తిగతంగా రోషం కాదు, దైవికమైన రోషం, దేవుని నిమిత్తం రోషం కలిగి బ్రతకాలా. 2వది వైరాగ్యము కలిగి బ్రతకాలా. ఈ లోక సంబంధమైన వాటిపైన మనసు పెట్టకుండా, ఈ లోకమంతా ఒకానొక దినం అగ్ని కొరకు నిల్వ చేయబడిందని మనసులో పెట్టుకుని, మనం పరదేశులము, యాత్రికులము, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవు దాని కొరకు మనం ఎదురు చూడాలని మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం యొక్క జీవితాన్ని ముందు పెట్టుకుని, ఆయన 318 మంది పనివారి కలిగిన వాడైనప్పటికీ ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూసి, రక్షింపబడి ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎదురు చూడకండి. మన తలలు పైకెత్తుదాం, మనం మారు మనసు పొందుదాం, ప్రభువుకు మన జీవితాలు అర్పిద్దాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఈ చిన్న సాక్ష్యం ఈ మధ్య చెప్పడానికి దేవుడు అనుమతించాడు. ఆయనకి నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నా చిన్న పరిచర్య కొరకు, ఆ కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ వందనాలు.